అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ పియర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రామచంద్రపురం క్రైస్తవులు భారీ ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సంఘాల పాస్టర్లు, సంఘాల పెద్దలు, క్రైస్తవులు. రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగిన క్రైస్తవ సంఘాల ర్యాలీ. ఆర్డీఓ, డిఎస్సీలకు వినతి పత్రం అందజేసిన క్రైస్తవ సంఘాల పాస్టర్లు, నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 9 మండలాలు 3 మండలాల్లో 9 పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతి ర్యాలీ కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయసమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి. ప్రభుత్వాలు కూడా స్పందించాయి. వేగవంతంగా ఈ నిజాలేమిటి ఏం చేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి, వారి ఛానల్స్లో రకరకాల మాటలు వస్తున్నాయి, వారి మీద లేనిపోయిన అపోహలు వస్తున్నాయి. అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది. నేను చంపిన వారు ఎవరో ఒకవేళ చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది. ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమంటలేదు, వారు ఎవరో తేల్చి ఈ యొక్క ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని. వీరు భారతదేశంలో పుట్టినవారు. వీ బోర్న్ ఇండియా, వీ బ్రాట్ అప్ ఇన్ ఇండియా. మేము భారతదేశంలో పుట్టిన వారం, భారతదేశంలో పెరుగుతున్నాం. విశ్వాసం వేరంతే. ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఈరోజు ఒక మంచి నాయకుడు, మంచి సమర్థుడు, ఒక ప్రొఫెసర్, మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేశాయి. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మా మాటలు